గోదావరిలో క్రమంగా పెరుగుతున్న వరద అల్లూరు జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలతో పాటు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గోదావరి పరివాహక మండలాలైన చింతూరు, కోనవరం, విఆర్పురం ప్రాంతంలో వరద నుంచి ప్రజల్ని రక్షించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం తమ ముందున్న ఛాలెంజ్ ఇదేనంటున్న అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రస్తుతానికి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొండవాగులు, గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోపక్కన గత 3 రోజులుగా కూడా అధికారులు నిర్వేరంగా పనిచేస్తున్నారు. మారుమూల ప్రాంతాలైనటువంటి చింతూరు, కోనవరం, ముంచింపుట్టు, అనంతగిరి ఇలా చుట్టూరు కూడా ఎంతో ప్రభావితమైనటువంటి వర్షాలతో విలవిలాడుతున్నటువంటి గిరిజనాన్ని ఏదో విధంగా సహాయ సహకారం చేసేందుకు వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి వర్షాలకి గిరిజన ప్రాంతంలోని శ్రీ కలెక్టర్ దినేష్ కుమార్ గారు మన ముందున్నారు. ఇక్కడ ఆయన జిల్లాలో తీసుకున్నటువంటి చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తెలుసుకుందాం. గిరిజన ప్రాంతంలో చాలా వర్షాలు చాలా బీభత్సంగా పడుతున్నాయి. మరో పక్కన మనకి కొండలు, వాగులు కూడా చాలా పొంగి ప్రవహిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ముందస్తుగా అధికారులకు ఏ విధమైనటువంటి చర్యలు మీరు చెప్పండి. మెజారిటీ ఆఫ్ రైన్ఫాల్స్ చూస్తే మనకి ఈ 4 ముంపు మండలు ఉన్నాయి. చింతూరు, వైటిడి కింద ఉంటున్న 4 మండలు ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఈ రైన్ఫాల్స్ నమోదవుతుంది. అది కాకుండా ఇక్కడ మన పొయ్యూరు, ఇటు పెదవాయు అండ్ ముంజిపూటు ఈ ఏరియాలో కూడా ఎక్కువ వర్షం పడుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ జరుగుతున్న అన్ని గడ్డలు అన్ని కూడా పొంగించిన పరిస్థితులు ఉంటున్న వలన ఆల్ క్రాసింగ్ పాయింట్స్, ఇక్కడ రోడ్ క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయి, క్రాస్వేస్ కానీ కల్వర్ట్స్ కానీ ఏమేమి ఉన్నాయో అది అన్ని చోట్ల కూడా రెవెన్యూ సిబ్బందుల్ని అక్కడ విఆర్ఓస్ అండ్ వేరెవర్ రిక్వైర్డ్ పోలీస్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ కూడా అక్కడ డ్యూటీలు పెట్టడం జరుగుతుంది. అంటే లాస్ట్ 2 డేస్గా కూడా మనకి 5 మేజర్ ఘాట్ రోడ్స్, పాడేకు వచ్చిన 5 మేజర్ ఘాట్ రోడ్స్ కూడా నైట్ 7 o'clock నుండి మార్నింగ్ 6 గంటల వరకు క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ వెహికులర్ ట్రాఫిక్ అనేది కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే నైట్లో ఈ గాలివానలో ఏదైనా చెట్టు పడి అది చూడకుండా పెద్ద ప్రమాదం అవుతుంది, అది కూడా క్లోజ్ చేయడం జరిగింది. అండ్ స్కూల్స్ ఆల్సో లాస్ట్ 2 days అంటే ఫ్రైడే, సాటర్డే 2 రోజులు సెలవు ఇచ్చాము. ఇవాళ సండే కూడా సెలవే. రేపు పరిస్థితి చూసుకొని అది ఎక్స్టెండ్ చేయాలనే గురించి నిర్ణయం ఇవాళ తీసుకోవడం జరుగుతుంది. చింతూరు, కోనవరం, మెట్టపాక అండ్ విఆర్పురంలో అక్కడ స్కూల్స్ ఖచ్చితంగా సెలవు ఆల్రెడీ ప్రకటన చేస్తున్నాం. ఇవాళ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ కూడా మనకి గోదావరి సబరి ఈ దీని నుంచి వచ్చిన వరదలు చాలా పెద్ద ఛాలెంజింగ్ ఉంటుంది. ఆల్రెడీ మనకి వీఆర్ రిసీవింగ్ హ్యూజ్ ఇన్ఫ్లోస్. మనకి ఫస్ట్ వార్నింగ్ కూడా రేపు ఇవాళ నైట్ కానీ రేపు మధ్యాహ్నానికి ఫస్ట్ వార్నింగ్ భద్రాచలం గేట్స్ లో మనకి కనపడుతుందని ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఇప్పటికే చింతూరు అక్కడ ఉంటున్న అధికారులు ప్రతి మండలికి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ పెట్టి వాళ్ళ కింద తహసీల్దార్స్, ఎంపీఓస్ అండ్ అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిపి కట్టి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు డిప్లాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను కూడా రేపు ఎర్లీ మార్నింగ్ చింతూరులో ఉంటాను. ఉండి అక్కడ ఉంటున్న ఎవరెవరు ముంపు కింద ఉన్నారు వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రానికి ఇమీడియట్ గా తరలించడం పరిస్థితి కూడా ఇవాళ మార్నింగ్ నుండి చేయడం జరుగుతుంది. మనకి ఫస్ట్ వానికి ముందే ఒక 4 విలేజెస్ విఆర్పురంలో ముంపు కింద వస్తుంది, సబ్మర్జెన్స్ అయిపోతుంది. ఈ ఇప్పుడున్న పరిస్థితులు రోడ్ కట్ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళని కొంచెం హిల్ ఏరియాకి ఇప్పుడు తరలించిన పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. రెండవది వాళ్ళకి కావాల్సిన తార్పాలిన్స్ అందరూ కూడా వాళ్ళు చిన్న గుడిసెలు కట్టుకొని కొంచెం అప్హిల్ ఏరియాలో నియర్ టు దర్ హ్యాబిటేషన్స్ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన తార్పాలిన్స్ కూడా ముఖ్యంగా విఆర్పురం అండ్ కూనవరం వీళ్ళకి 2కు ప్రయారిటీ ఇవాళ డిస్ట్రిబ్యూషన్స్ మొదలు పెడుతున్నాము. వేటపక్క అండ్ చింతూరుకి ఆర్డర్ ఇచ్చేది ఉన్నాము. అది వచ్చిన తర్వాత ఒక 2 రోజులు వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మనకి ఆల్ ద 3 మార్నింగ్స్ దాటి వచ్చిన పరిస్థితిలో మనకి 154 పునరావాస కేంద్రాలు మనం ఎస్టాబ్లిష్ చేసి అక్కడ రన్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన అధికారులకు కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాము. సపోజ్ వాళ్ళు రెడీగా ఉండాలని కోసం ఆల్రెడీ గర్భిణీ స్త్రీలు, బాలికలందరూ కూడా సేఫ్ లొకేషన్స్ ముందుకే తీసుకొచ్చేసాము. గర్భిణీలు ఎస్పెషలీ నియరెస్ట్ పిఎస్సీస్ ఉన్న బెడ్ వెయిటింగ్ హాల్స్ కానీ హైయర్ సిహెచ్సిస్ అండ్ ఏరియా హాస్పిటల్స్కి ఆల్రెడీ దూరత్వాన్ని ఉన్న వాళ్ళని కూడా బోర్డు ద్వారా ఆల్రెడీ తరలించడం జరిగింది. లాస్ట్తో అన్ని పౌరబందిగా చేస్తున్నాము. చాలా అలర్ట్గా ఉన్నాము. కంట్రోల్ కమాండ్ చింతూరులో పెట్టడం జరిగింది. కంట్రోల్ కమాండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఎనీ సమస్యలు, ఎనీ ఇన్ఫర్మేషన్స్ ఎవరు ప్రజలు ఇవ్వాలంటే ఆ టాప్ నెంబర్ కాల్ చేసేసి ఇన్ఫర్మేషన్ చేస్తే ఇమీడియట్ గా రెస్పాన్స్ చేయడానికి రెస్పాన్స్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ దినేష్ కుమార్ గారు మనకి ఈ
పెరుగుతున్నటువంటి గడ్డలు వాగులు తీసుకోవాల్సినటువంటి చర్యలు ముందస్తు ప్రణాళికలన్నీ కూడా మనకు తెలియజేయడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడే నుంచి శివ ఈటీవీ న్యూస్.